ఇవాళ ఇద్దరు కుర్రోళ్ళని ఇక్కడ లోపల పెట్టారు. పాకెటర్లు కాదు, లేదా రౌడీలు కాదు, వాళ్ళు పేద కుటుంబాల్లో పుట్టినటువంటి ఒక నేత కుటుంబంలో పుట్టినటువంటి నక్కిన శ్యామ్ గుడ్లవల్లేరులో ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేశాడు. మరో కుర్రాడు ఖాజా అని చెప్పని, ఆ ఖాజా అనే కుర్రాడు సామాన్య అతి చిన్న కుటుంబంలో పుట్టాడు. సిఆర్ రెడ్డి కాలేజీలో ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేశాడు. ఇద్దరు కూడా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ రెక్కల కష్టం మీద ఇల్లును పోషిస్తున్నారు ఇద్దరు. నక్కిన శ్యామ్ కానీ, నేత కుటుంబానికి సంబంధించినటువంటి నక్కిన శ్యామ్ కానీ, లేదా మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి ఖాజా కానీ, వీళ్ళిద్దరూ కూడా డిప్లొమా అంటే మంచి చదువుకుని సాంకేతికంగా విద్యను అభ్యసించి ఇద్దరు వాళ్ళ బతుకుతుంటే ఏంటయ్యా అంటే, ఆ నక్కిన శ్యామ్ అనే నేత కుటుంబానికి చెందిన కుర్రోడు కేసు ఏంటయ్యా అంటే, లడ్డూల గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ విచ్చలవిడిగా మాట్లాడుతుంటే, తప్పుడు మాటలు మాట్లాడుతుంటే, అసత్యాలు మాట్లాడుతుంటే, విషం చెమ్ముతుంటే అతను పెట్టిన పోస్ట్ ఏంటంటే, అరే బాబు, నీ చేతిలో అధికారం ఉంది, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా, నువ్వు చేతనైతే ఎంక్వైరీ చేసి జగన్ జైల్లో ఇచ్చు కదా అని చెప్పి పెట్టాడు. ఏం తప్పు పెట్టాడు అని అడుగుతున్నాను. తప్పా? నిలదీయటం తప్ప? ఏమైంది మరి? లడ్డు ఏమైంది? సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను. లడ్డు గురించి మాట్లాడారు కదా, ఏమైంది లడ్డు? లడ్డూలో పంది కొవ్వు అన్నారు. పవన్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, లడ్డూలో ఆవు కొవ్వు అని చెప్పావు, పశువులు కొవ్వు అని చెప్పావు. ఏది? ఏ చాలదా మీకున్న అధికారం? తప్పు నిరూపించి దోషులుంటే జగన్మోహన్ రెడ్డి గారి దోష, లేదా టీటీడీ చైర్మన్ల దోష, ఎవరు దోషులైతే వాళ్ళని జైలు వేయండి. ఇట్లాంటి అమాయకులైన పిల్లలనా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని చొక్కా పట్టుకుని నిలదీస్తున్నటువంటి, అరే తప్పుడు ప్రచారాలు ఆపండి రా బాబు అని చెప్పి నిలదీస్తున్నటువంటి కుర్రోళ్ళని జైల్లో వేసి బెదిరించి, అంటే 2 పేపర్లు ఉన్నాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లక్షల సర్క్యులేషన్ ఉంది, 10 టీవీ ఛానల్స్ ఉన్నాయి, జగన్ మీద పిచ్చిగా విషం చిమ్ముతున్నాం, ఈ 2 పేపర్లు, ఈ టీవీ ఛానల్స్. కానీ ఈ కరోనా వీళ్ళు సోషల్ మీడియాలో అల్లాడిచ్చేస్తున్నారు. ఈ పేపర్లు, 10 టీవీ ఛానల్స్, 2 పేపర్లు ఎంత విషం చిమ్మినా ఆ విషయాన్ని కడిగేస్తున్నారు. ఎదురు తిరిగి మన్నే ప్రశ్నిస్తున్నారు, మనల్ని చొక్కా పట్టుకుని నిలదీస్తున్నారు అని చెప్పని ఏడుపుతో ఈ కేసులు పెట్టడం ఇవాళ భయపెట్టాలని 100 మందిని. అలాగే ఆ నక్కిన శ్యామ్ అనే అతని మీద 3 చోట్ల కేసు అంట. 3 చోట్ల కేసు. ఇక్కడ కేసు, తణుకులో కేసు, ఇంకో చోట ఎక్కడో కేసు, కాకినాడలో కేసు. ఎన్ని కేసులు పెడతారు పోలీసులు? ఇక్కడతో అయిపోద్దా? అంటే మీరు ఉద్యోగాలు ఉన్నంతకాలం, మీరు రిటైర్ అయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడే ఉంటాడా ముఖ్యమంత్రి? కూటమే ఉంటుందా? ఎంత దుర్మార్గంగా అంటే, ఆ కుర్రోడు ఏడుస్తూ చెప్తున్నాడు, ఆ నక్కిన శ్యామ్ అనే కుర్రోడు చెప్తున్నాడు. ఆ కుర్రోడిని ఎంత అంటే, అతన్ని ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే ఓ డాక్టర్ గారి దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాడు, చదువుకుని, పాలిటెక్నిక్ చదువుకుని. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఉద్యోగాలు ఇప్పించలేదు. ఇప్పుడు కాదు, గత 5 ఏళ్లలో, ఇప్పుడు కాదు 14-19 కూడా అతను రెక్కల కష్టంతో అతను బతుకుతుంటే, ఉద్యోగం హాస్పిటల్ ముయ్యంగానే ఇంటికి వస్తే పోలీసులు ఇంటికాంచి తీసుకెళ్ళి 5 రోజులు బందరు డిటీసీలో 5 రోజులు పెట్టారు, జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 5 రోజులు పెట్టారు. కొట్టారు, అవమానించారు, బెదిరించారు. ఇవాళ ఆ రిమాండ్ రిపోర్ట్లో బయట చిలకలపూడి పోలీస్ స్టేషన్కి బయటకు తీసుకొచ్చి, చిలకలపూడి పోలీస్ స్టేషన్ బయట అతను కూర్చోబెట్టి చెప్తానంట. ఏమని చెప్తారు? నిన్ను ఇవాళ జడ్జి గారి దగ్గర తీసుకెళ్తున్నాం, ఇప్పుడే అరెస్ట్ చేసామని చెప్పాలి. నువ్వు గనక నన్ను 5 రోజులైంది తీసుకొచ్చానుగా చెప్పి, లేదా నన్ను కొట్టామని చెప్పని, గుడివాడ సిఐ కొండపల్లి శ్రీనివాసరావు నన్ను కొట్టాడని కానీ, ఎస్ఐ శ్యామ్ నన్ను కొట్టాడని కానీ, ఎస్ఐ ఆదిశేష్ నన్ను కొట్టాడని కానీ నువ్వు గనక చెప్తే, మీ అమ్మ నాన్నకి ఉంటుందా రేపు నుంచి సినిమా అని చెప్పని చెప్తారా? అయిపోద్దా?
ఇంకా 4.5 ఏళ్ళు ఉంది, 4.5 ఏళ్ళతో అయిపోద్దా? రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు, మేము అతన్ని ఛేదించి పట్టుకుంటాకెళ్తే మమ్మల్ని చూసి పారిపోతుంటే ఎస్ఐ ఆదిశేషనే మరి ఇంకో అతను ఇద్దరు మా పీక పట్టుకుని, ఈ కుర్రోడు అంటే ఎస్ఐని పీక పట్టుకుని తోస్తంటే సిఐ గారు కొండపల్లి శ్రీనివాసరావు ప్రాణాలకు తెగించి బరి తెగించి చాకచక్యంగా కుర్రోడిని ఒడిచి పట్టుకున్నాడంట. రిమాండ్ రిపోర్ట్ ఎందుకు వచ్చిన పోయే కాలం అవసరమా? మీ పిల్లలు చదువుకోరా? మీ తమ్ముళ్ళు చదువుకోరా? మీ చెల్లెళ్ళు మీ అక్కల పిల్లలు చదువుకుని ఈ రకంగా బతకరా? బయట ఉసురు తగలదా అని అడుగుతున్నాను. ఎవడైతే ఇవాళ పోలీసులు తప్పుడు కేసులు కడుతున్నారో వీళ్ళందరూ ఉసురు మీరు పోసుకోరా అని అడుగుతున్నాను. కరెక్టా? అతను మీరు ఇంటికి వెళ్ళంగానే ఎక్కి మీ జీప్ ఎక్కొచ్చాడా? మీ జీప్ వస్తే ఎక్కించుకొని సరాసరి తీసుకొచ్చి సముద్రం పక్కన జిల్లా పోలీస్ కేంద్రంలో బందర్లో మీరు తీసుకొచ్చి ఆ దొడ్లో అక్కడ పెడతారా? 5 రోజులు పెట్టి మళ్ళీ ఈ రకంగా తప్పుడు కేసులు పెడతారా? మళ్ళీ తణుకులో ఒక కేసు, ఇంకొక కేసు, ఇంకొక కాజా అనే కుర్రోడికి బెంగళూరులో ఒక కేసు అంట, ఏలూరులో ఒక కేసు అంట, ఇక్కడ ఒక కేసు అంట. కొడతారు ఇష్టం వచ్చినట్టు. నీ బ్యాంక్ అకౌంట్లో ఎరా సజ్జల భార్గవ్ డబ్బులు వేసాడా? జగన్ డబ్బులు వేసాడా? ఎవరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులకి ఎవడరు బాబు పనిచేసేది ఇక్కడ? మీ దగ్గర పేటీఎంలు